హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మరొక స్నాక్ ఐటెంతో వచ్చేసాను. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఇక్కడ నేను ఈరోజు మీకోసం పునుగులు చూపిస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నార్మల్గా పునుగులు మనం మైదాతోని ప్రిపేర్ చేస్తాం, కానీ మైదా అనేది హెల్త్కి మంచిది కాదు అని గోధుమ పిండితో పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్గా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పునుగులు అయితే మనకి చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మనము ఈజీగా కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు పెరుగుని తీసుకున్నాను. ఇక్కడ మనము గోధుమ పిండి అలాగే పెరుగు అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్ తోటి 1 కప్ వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. ఇలా మనము పెరుగు అలాగే గోధుమ పిండి వేసుకొని మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. పెరుగు అంతా కూడా గోధుమ పిండికి చక్కగా పట్టేయాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ అనేది ఒకేసారిగా వేసుకోము, చాలా తక్కువ జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తూ మనం పిండి అనేది కలుపుకోవాలి. కానీ ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంత బాగా మిక్స్ అయితే మనకి పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా బీట్ చేస్తూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే పునుగులు అనేది మనకి చక్కగా పొంగుతూ వస్తుంది. ఇలా మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయితే మనకి పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందని గుర్తుంచుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాల వరకు చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 10 to 20 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే ఈ పిండి అనేది మనకి చక్కగా కూడా పొంగుతూ వస్తుంది. నేనైతే ఇక్కడ 20 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మరొకసారి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 20 మినిట్స్ అయ్యాక వీటిని మనము డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా మనం ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పునుగులు వేసేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపటి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగతా పునుగులన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్గా ఉంటేనే మనకి పునుగులు అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్ కూడా మనము ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అన్ని సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా మనం మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో మనం సోడా వేసుకున్నాం కాబట్టి అవి చక్కగా పొంగుతూ వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చిందో, అలాగే ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకొని వీటిని మనము టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ అబ్జర్వ్ అయిపోతుంది. అదేవిధంగా మిగతా పునుగులన్నిటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి పునుగులు రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈ పునుగులు చాలా బాగుంటుంది. చూసారు కదా, దీనికైతే నేను ఇక్కడ టమాటో చట్నీ పెట్టుకున్నాను. ఈ టమాటో చట్నీ ఈ పునుగులకి చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది.
గోధుమ పిండి పునుగుల వీడియో కంప్లీట్గా చూసేశారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన లేయర్ మాత్రం మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపట మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. చూసారు కదా గోధుమ పిండి పునుగులు ఎలా ప్రిపేర్ చేశానో. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.